ఈరోజు మన ముందు టాటా టియాగో అయితే ఉంది. ఇది ఎగ్జెట్ ప్లస్ మోడల్ అనమాట, హై అండ్ మోడల్. సో దీని ఫుల్ రివ్యూ అయితే ఈరోజు చూద్దాం. ఫస్ట్ దీని ఎక్స్టీరియర్ లుక్ ఎలా ఉందో చూద్దాం అనమాట. ఫ్రంట్ లుక్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్రోమ్ గ్రిల్ అయితే ఉంది. దీన్ని ట్రయారో ప్యాటర్న్ అంటారు అనమాట టాటా ప్రేయర్ ప్రకారం. సో అండ్ హెడ్ ల్యాంప్స్ చూసుకుంటే మనకి ఒకటి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది, ఇంకోటి కన్వెన్షన్ హెడ్ ల్యాంప్ అనమాట. ఇది డిప్పర్కి, ఇది అప్పర్కి. మనం అప్పర్ వేసేటప్పుడు బోత్ డిప్పర్ అప్పర్ రెండు లైట్స్ ఆన్ అవుతాయి అనమాట. చాలా 80% ఆఫ్ కార్స్కి ఓన్లీ ఒకటే వస్తాయి, డ్యూయల్ ఛాంబర్ రాదనమాట. సో ఇంకా కిందకి చూసుకుంటే మనకి క్రోమ్ సరౌండ్తో ఫాగ్ ల్యాంప్ వస్తుంది. ఇది హై అండ్ మోడల్కి వస్తుంది అనమాట, మిగతా ఏ వేరియంట్ తీసుకున్నా రాదు. దాని పక్కన డిఆర్ఎల్ అంటే తెలిసిందే కదా, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అనమాట. ఇది ఎప్పుడు హెడ్ ల్యాంప్స్ ఆన్లో ఉన్నప్పుడు ఇది ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ చూద్దాం. ఫస్ట్ సైడ్ ప్రొఫైల్ రాగానే మీకు ఇక్కడ 15 ఇంచ్ అలై వీల్స్ వస్తాయి అనమాట. ఇది ఓన్లీ హై అండ్ మోడల్కే వస్తుంది, ఎగ్జెట్ ప్లస్ మోడల్. 15 ఇంచ్ అలై వీల్స్. దీని టైర్ ప్రొఫైల్ వచ్చేసి 175/60 R15 అనమాట. సో టైర్ విడ్త్ వచ్చేసి 175 mm ఉంటుంది. సో ఇంకా సైడ్కి వచ్చేసరికి ఇక్కడ క్రోమ్ హ్యాండిల్స్ ఉంటాయి, క్రోమ్ డోర్ హ్యాండిల్స్. ఇవన్నీ ఫీచర్స్ కూడా ఓన్లీ హై అండ్కే వస్తాయి, మిగతా ఏ వేరియంట్కి రావన్నమాట. అండ్ ఇక్కడ ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ అనమాట. మనం లాక్ ప్రెస్ చేయగానే మిర్రర్స్ ఫోల్డ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మళ్ళీ అన్లాక్ చేయగానే మిర్రర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. అండ్ ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్, ఇవన్నీ యాక్సెసరీస్ అనమాట. ఇవన్నీ మనం బయట వేయించుకున్న యాక్సెసరీస్, షోరూమ్ నుంచి ఏమి రావు. నేను షోరూమ్ నుంచి ఏమి వస్తాయో అవి మాత్రం మీకు చెప్తాను అనమాట. బయట యాక్సెసరీస్ మన ఇష్టం, వేయించుకోవచ్చు వేయించుకోవచ్చు. అండ్ రియర్ ప్రొఫైల్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వైపర్ వస్తుంది. ఇది కూడా హై అండ్ మోడల్కే ఓన్లీ, స్పెషల్లీ హై అండ్ మోడల్. అండ్ డీఫాగర్ అంటే తెలిసిందేగా, మనకి ఇప్పుడు రైనీ సీజన్లో ఏసీ ఆన్ చేసుకుంటా పోతే ఇక్కడ మనకి ఫాగ్ ఏర్పడుతుంది. సో దానివల్ల మనకి విజిబిలిటీ ఏమి ఉండదు అనమాట. బ్యాక్ సైడ్ మనకి అక్కడ ఒక స్విచ్ ఉంటుంది, అది ఆన్ చేస్తే దీని ఇక్కడ డీఫాగ్ అయిపోద్ది అనమాట. ఇది హీట్ ఎక్కుతుంది, జనరల్గా హీట్ ఎక్కి ఫాగ్ అనేది క్లియర్ చేస్తుంది. అండ్ ఓకే, రియర్ పార్కింగ్ కెమెరా కూడా వస్తుంది అనమాట దీనికి. ఇక్కడ రియర్ పార్కింగ్ కెమెరా, మనం రివర్స్ గేర్ వేసేటప్పుడు ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అయిపోద్ది, డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది. అండ్ దీని యొక్క నెగిటివ్ ఏంటంటే 2021 మోడల్ అనుకుంటా, అప్పుడు దాకా విత్ కెమెరా విత్ సెన్సార్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు 2023, 2022 మోడల్కి ఎప్పుడు కూడా ఇక్కడ సెన్సార్స్ రిమూవ్ చేసేసాడు అనమాట. మనం అది బయట వేయించుకోవాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లం అయిపోతుంది. నాకు రివర్స్ చేసేటప్పుడు కెమెరా ఉంది కానీ సెన్సార్స్ లేకపోవడం వల్ల నా కెమెరాలో పెద్దగా యూజ్ అనిపించట్లేదు. జస్ట్ ఎంత దాకా వెళ్తుంది ఏంటనేది తెలుస్తుంది తప్ప బ్యాక్ ఇది ఏమైనా ఉందా, దగ్గరలో ఉందా, కీ అండ్ బజర్ బీప్ సౌండ్ అయితే రాదు. నెక్స్ట్ వచ్చేసి దీని బూట్ స్పేస్ అనమాట. దీనికి 242 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అవైలబుల్ ఉంటుంది. బట్ ఇక్కడ నెగిటివ్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది అనమాట. చాలా కార్స్కి ఇక్కడ మ్యాగ్నెటిక్ స్విచ్ ఇస్తాడు. జస్ట్ ఇక్కడ ఆ స్విచ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. దీనికి ఏ స్విచ్ ఇవ్వలే, అయితే కీ పెట్టి ఓపెన్ చేయాలి, లేదంటే డ్రైవర్ దగ్గర లివర్ ఉంటుంది కదా, లివర్ ప్రెస్ ఓపెన్ చేయాలన్నమాట. సో బూట్ స్పేస్ చూసుకుంటే మనకి సరిపోతుంది, ఒక ఫ్యామిలీకి అయితే ఈజీగా సరిపోద్ది అనమాట. మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 సూట్ కేట్స్ అండ్ ఒక బిగ్ బ్యాగ్ అయితే సరిపోద్ది అనమాట, అకామిడేట్ అయిపోద్ది. బూట్ స్పేస్ వరకు నాకు తెలిసి నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు, ఓకే ఫైన్ అనమాట. ఎక్స్టీరియర్ అయిపోయింది, ఇంటీరియర్ పార్ట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇంటీరియర్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ వీల్ అనమాట. ఇది ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. బాటమ్ ఏమో ఫ్లాట్ ఉంటుంది, మిగతా అంతా రౌండ్ ఉంటుంది అనమాట. ఇది దేనికి యూజ్ అంటే స్పోర్టీ లుక్ వస్తుంది. అండ్ ఇంకోటి డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి కింద కాళ్ళు ఉన్నాయి కదా, రొటేట్ చేసేటప్పుడు అంత ఈజీగా తగలవన్నమాట, మనకి డ్రైవింగ్ కంఫర్ట్ ఉంటుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయి అనమాట దీనికి. వాల్యూమ్ అప్ డౌన్, నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, మ్యూట్, ఆన్సర్ ద కాల్ అంతే, రిజెక్టింగ్ కాల్ అంతే. ఇక్కడ మనకి వైపర్స్ అనమాట. సో ఈ ఫీచర్స్ అన్ని జనరల్గా అన్ని కార్స్కి వస్తాయి. వైపర్ కంట్రోల్స్, రియర్ వైపర్ కంట్రోల్స్, లైట్ కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడ రైట్ సైడ్ ఉంటాయి. లైట్ కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా వైపర్ కంట్రోల్స్ ఉంటాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కంట్రోల్స్ కూడా వైపర్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి హార్మన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఇది 7 ఇంచెస్ అనమాట. జనరల్గా ఇప్పుడు కార్స్ అన్నిటికీ 8 ఇంచెస్, 9 ఇంచెస్, 10 ఇంచెస్ ఇప్పుడు వస్తున్నాయి, బట్ దీనికి 7 ఇంచెస్ ఇస్తున్నాడు. బట్ ఇది హార్మన్ కంపెనీ, హార్మన్ తెలిసిందేగా, JBL కంపెనీ వాడు. సౌండ్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్. 4 స్పీకర్స్, 4 ట్వీటర్స్ వస్తాయి, మొత్తం 8 స్పీకర్స్ అనమాట. సౌండ్ సిస్టమ్ దీనికంటే ఒక సెగ్మెంట్ అప్పే ఉంటుంది. ఏసీ గురించి మాట్లాడుకుంటే ఆటోమేటిక్ ఏసీ అనమాట. సో ఈ ఆటో బటన్ ఉంటుంది, ఆఫ్ ఏసీ బటన్. ఆటో పెట్టేసుకుంటే టెంపరేచర్ ప్రకారం ఏసీ అదే సెట్ చేసేస్తుంది, మనం ఎటువంటి అడ్జస్ట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం. యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో కూడా సపోర్ట్ చేస్తుంది. ఏసీ వెంట్స్ ఉంటాయి, ఇంకా పవర్ విండో అడ్జస్ట్మెంట్. ఓకే, విండో అడ్జస్ట్మెంట్ ఇక్కడ మనం మాన్యువల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ మిర్రర్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట.
ఓకే, విండోస్ గురించి మాట్లాడితే ఆల్ 4 పవర్ విండోస్ వస్తాయి. డ్రైవర్ సైడ్ ఏమో ఆటో డౌన్ విండో వస్తుంది. అంటే మనం ఒకసారి ప్రెస్ చేస్తే విండో ఆటోమేటిక్గా అదే డౌన్ అయిపోద్ది అనమాట. మనం అలా నొక్కి పెట్టి అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఆటో అప్ ఫీచర్ అయితే దీనికి రాలే. మాన్యువల్గా ఆవిడ పైకి వచ్చినంత వరకు బటన్ ప్రెస్ చేసే ఉంచాలి. ఎంత స్పేస్ ఉంది, ఎలా ఉంటుంది అనేది. డ్రైవర్ సీట్ అయితే నా హైట్కి నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches. నా హైట్ వచ్చేసి 5'10". నాకు తగ్గట్టు నేను ఈ డ్రైవర్ సీట్ అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్పేస్ ఎంత ఉంది అనేది. స్పేస్ అయితే అడిక్వేట్ ఉంది. ఎక్కువ అని చెప్పను, తక్కువ అని చెప్పను. నా హైట్ యొక్క పర్సన్ డ్రైవ్ చేస్తే సేమ్ నా హైట్ పర్సన్ వెనక్కి కూర్చుంటే కంఫర్టబుల్గా కూర్చోగలడు. టై సపోర్ట్ బాగుంది, బ్యాక్ రెస్ట్ బాగుంది. ఒకటే చిన్న మైనస్ ఏంటంటే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వలేదు బ్యాక్ సైడ్. సో నా కొంచెం పొడుగ్గా ఉన్న పర్సన్స్, టాల్గా ఉన్న పర్సన్స్ కూర్చుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలా హెడ్ అనేది ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. కాదు కొంచెం ముందుకు స్లైడ్ అయితే హెడ్ ఓకే, పర్ఫెక్ట్ పొజిషన్ ఉంది హెడ్ అనేది. లేదు అప్రైట్ కూర్చుంటే మనకు కొంచెం ఇలా హెడ్ అనేది కొంచెం పెయిన్ వస్తుంది లాంగ్ జర్నీస్లో. సో ఇప్పుడు ఈ సీట్ అనేది ఫ్రంట్ సీట్ కంప్లీట్గా ముందుకు జరిపి ఎంత స్పేస్ ఉందో చెక్ చేద్దాం. ఇదేమొచ్చో రెగ్యులర్ అనమాట. జనరల్గా డ్రైవింగ్ చేస్తే ఎంత ఉంటుందో అంత స్పేస్ ఇది. ఆ సీట్ మొత్తం కంప్లీట్గా ముందుకు చేద్దాం. ఈ సీటు కంప్లీట్గా ముందుకు జరిపాను అనమాట. చూడండి, అఫ్ కోర్స్ ఎవరు కూర్చోడానికి అవ్వదులేండి ఫ్రంట్ సీట్లో. స్పేస్ అయితే అసలు ఏం లేదు ఫ్రంట్ సీట్. ఫుల్గా ముందుకు జరుపుకుంటే బ్యాక్ సీట్ పర్సన్కి చాలా స్పేస్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక నియర్లీ 1 feet గ్యాప్ ఉంది. నేను కాల్ దగ్గర కూర్చొని కింద కూడా కూర్చొని పోవచ్చు అనుకుంటా, అంత స్పేస్ ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ నియర్లీ 1 feet గ్యాప్ ఉంది. సో ఇప్పుడు ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బోనట్ ఓపెన్ చేస్తాను. ఇంజన్ వే ఎలా ఉంది ఏంటని చూద్దాం. ఈ ఫస్ట్ ఒక విషయం మనం మర్చిపోకూడదు, ఇది టాటా వెహికల్ అని, 4 star సేఫ్టీ రేటెడ్ అని. బానెట్ అయితే చాలా హెవీగా ఉంది. జనరల్గా నేను కంపెనీ పేరు రివీల్ చేయను, బట్ ఇన్ కార్స్ అంటే మీకు తెలుసు కదా, దానికి 2 times వెయిట్ ఉన్నది ఇది అయితే మాత్రం. ఇది 1.2 liter ట్రెవర్ట్రాన్ పెట్రోల్ ఇంజన్ అనమాట. 86 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 114 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ విషయంలో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనిపించలేదు. చాలా యూట్యూబ్ రివ్యూస్ చూశాను. టాటా పవర్ ఉండదు, లేదు వేస్ట్, ఇంజిన్ రిఫైన్మెంట్ ఉండదు, అది ఇది అంటారు. కాకపోతే BS 6.2 అనుకుంటే ఇది. దానిలో రిఫైన్మెంట్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. BS4 వెహికల్ నేను ఒప్పుకుంటా, BS4 వెహికల్కి వైబ్రేషన్ ఇష్యూస్ ఉండే. BS 6.2కి చాలా వరకు రిఫైన్మెంట్ చేసి వైబ్రేషన్ మైనస్ చేశారు అనమాట. బట్ ఒక విషయం ఏంటంటే 4 cylinder ఇంజన్ యొక్క రిఫైన్మెంట్ లెవెల్స్ అయితే ఈ 3 cylinder ఇంజన్లో ఉన్నావు పక్కా, అది మాత్రం. బట్ దాని కంపేర్ టు ఓల్డర్ జనరేషన్స్, ఈ జనరేషన్లో ఇంజన్ రిఫైన్మెంట్ చాలా వరకు ఇంప్రూవ్ అయితే చేశారు. గేర్ లెవెల్లో ఎటువంటి వైబ్రేషన్ లేదు. ఇలా పట్టుకున్నా నాకు ఏం వైబ్రేషన్ అయితే ఫీల్ అవ్వట్లేదు. చాలా చాలా లైట్గా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ స్టీరింగ్ చూద్దాం. స్టీరింగ్ పట్టుకుంటే లైట్గా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఇంజిన్ ఆన్లో ఉంది, ఓకే, ఇంజిన్ ఆఫ్లో లేదు, ఆన్లో ఉందని తెలుస్తుంది అనమాట. అంత వైబ్రేషన్స్, ఆ లెవెల్స్లో ఉన్న వైబ్రేషన్స్. సో ఇప్పుడు డ్రైవ్ చేద్దాం. డ్రైవ్ చేసి డ్రైవ్ రివ్యూ ఎలా ఉంది ఏంటనేది అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ మనం యాక్సలరేటర్ సపోర్ట్ లేకుండా క్లచ్తో బండి మూవ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఏసీ ఇప్పుడు ఆన్లోనే ఉంది. క్లచ్ రిలీజ్ చేస్తున్నా. ఫస్ట్ గేర్లో ఉంది. ఆల్మోస్ట్ 12 స్పీడ్లో అయితే వెళ్తుంది. నా కాల్ అయితే యాక్సలరేటర్ మీద లేదు. సో అదే క్లచ్ సపోర్ట్తో సెకండ్ గేర్ కూడా వేద్దాం. లైట్ వైబ్రేషన్ అయితే వస్తుంది. లైట్ వైబ్రేషన్స్తో ఓకే వెళ్ళిపోతుంది. 16 స్పీడ్ దాకా వెళ్తుంది యాక్సిలేటర్ సపోర్ట్ లేకుండా సెకండ్ గేర్లో. థర్డ్ గేర్ కూడా వేసి చూద్దాం. థర్డ్ గేర్ లైట్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, బట్ ఇంజన్ అయితే స్టాల్ అవ్వట్లే. 20, 22, 26 దాకా వెళ్తుంది థర్డ్ గేర్లో యాక్సిలేటర్ సపోర్ట్ లేకుండా. వైబ్రేషన్స్ అయితే ఏం లేవు. 26 అయితే ఈజీగా రీచ్ అయింది. సో ఇప్పుడు యాక్సిలేటర్ ఇద్దాం అలా వెళ్తుంది అనేది. ఓకే, ఎటువంటి వైబ్రేషన్స్ లేదు. 25 స్పీడ్లో కూడా థర్డ్ గేర్లో లాగేస్తుంది. ప్రెసెంట్ 50, ఫోర్త్ గేర్ షిఫ్ట్ చేసా. నైస్, పికప్ బాగుంది. సో స్టీరింగ్ రెస్పాన్స్ చూసుకుంటే మనకి షార్ప్ కట్ చేసినా సరే బాగానే ఉంది. ఎటువంటి బండి అన్స్టేబుల్ అయిపోవడం కానీ ఏం అవ్వట్లేదు. సడన్ బ్రేక్ వేసా, సో వెనకన్నవన్నీ ముందుకు వచ్చాయి కొన్ని.
టాటా స్టీరింగ్స్ చాలా లైట్గా ఉంటాయి, అది కూడా ఓన్లీ స్లో స్పీడ్లో అనమాట. వన్స్ ఇప్పుడు మనం స్పీడ్ గెయిన్ అయితే ఆటోమేటిక్గా స్టీరింగ్ టైట్ అయిపోద్ది. ఇప్పుడు 0 స్పీడ్లో ఉన్నా కదా చూడండి, జస్ట్ నేను ఈ ఫింగర్తో నేను రొటేట్ చేయగలుగుతున్నాను. ఈ టిన్ కార్స్లో ఏంటంటే స్టీరింగ్ చాలా వీక్ అనమాట, అసలు స్టీరింగ్ రెస్పాన్స్ ఉండదు. జస్ట్ ఇప్పుడు నేను యూటర్న్ చేసి చూపిస్తాను దీని స్టీరింగ్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది. మనం యూటర్న్ చేశాక స్టీరింగ్ అనేది సెల్ఫ్ రొటేట్ అవ్వాలి. సో ఒకసారి ట్రాఫిక్ వస్తుంది, ట్రాఫిక్ చూసి మనం యూటర్న్ చేద్దాం. ఇలా వదిలేసిన తర్వాత స్టీరింగ్ అనేది సెల్ఫ్ రొటేట్ అయిపోవాలన్నమాట. సో అప్పుడు స్టీరింగ్ రెస్పాన్స్ బాగున్నట్టు. టిన్ కార్స్ ఉంటాయి కదా, సో నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అయితే ఏం చెప్పలేను. టిన్ కార్స్ అంటే మీరే అర్థం చేసుకోవాలి. వాటికి స్టీరింగ్ రెస్పాన్స్ 0 అసలు.